నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు మాట్లాడకపోయినా తెలుగుదేశం గవర్నమెంట్లో మేనిఫెస్టోని ఒకటి పెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఏమని పెట్టారంటే రైతుల కోసమే మా ప్రభుత్వం ఉంది. ఈ తూరి మళ్ళీ నేను మారినాను, రైతుల కోసం నేను మేనిఫెస్టో పెడుతున్నాను, మీ అప్పులు మొత్తం తీర్చేస్తానని మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం. ఒంటరిగా వచ్చి గెలిచింటే వాళ్ళు ఏమైనా చేస్తుంటారేమో కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి వాళ్ళు ఏమేమి డెసిషన్ తీసుకుంటారో అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన డెసిషన్ తీసుకుంటున్నాడా, లోకేష్ గారు డెసిషన్ తీసుకుంటున్నాడా, పవన్ కళ్యాణ్ డెసిషన్ తీసుకుంటున్నాడో మాకు అర్థం కాల. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించండి. దయించి రైతులంటే ఏమిటి, రైతులకి ఎలాంటి ఇన్కమ్ రాలా, రైతులకి ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ లేవు, వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు. మిర్చి రైతులకి ఈ రాత్రి చూపించారు. ఆ మిర్చి రైతుల యొక్క బాధ ఇంత అంత కాదు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి పోతే అక్కడ కేసులు, మళ్ళీ మీకందరికి పొవాకు పైన ఏ విధంగా కేసులు పెడుతున్నారో ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కల. ఈరోజు బంగారుపాలెంలో అక్కడ మామిడి రైతులు మన జిల్లాలో ఎక్కువగా మామిడి పంట పడుతుంది కాబట్టి మామిడి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. మీకు అందరికి కూడా తెలుసు. ఎందుకో రైతులు కూడా కొంతమంది మేము అందరూ కూడా రైతులు చంద్రబాబు నాయుడు ఓటేసినాము, ఆయన మాకు చేస్తాడని 1 సంవత్సరం వరకు మేము చూసాము, మళ్ళీ మా మునుపటి అంటే ఇంతకుముందు ఉండే గుణాలు మళ్ళీ మారలేదు అని వాళ్ళు ఎంత నష్టపోయినా చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నట్టు కేసులకి దౌర్జన్యాలకి వీటికి భయపడుతున్నారు. ఈరోజు రైతులంతా ఎందుకు వచ్చినాము ఇక్కడికి, కేవలం యూరియా. ఒక ఆయన అచ్చెన్నాయుడు గారు ఈ పొద్దు స్టేట్మెంట్ చూస్తుంటే ఆశ్చర్యమైంది. యూరియా ఎక్కువగా వాడితే ఆరోగ్యం పోతుందంట. ఏందో మాకు అర్థమే కదా. రైతులకి యూరియా బాగా సప్లై చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, దాన్ని బ్లాక్లో అమ్ముకుంటే రైతులకి అంతా ఆరోగ్యం వస్తుందా, పైరు బాగా పండుతుందా? మీరే చెప్పండి. ఒక బాధ్యత కలిగినటువంటి అచ్చెన్నాయుడు గారు ఆ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలనో మీరు ఒక్కసారి ఆలోచించండి. మేము పీస్ఫుల్గా వస్తున్నాము 30 యాక్ట్. ఇంకా దీనిపైన ఏమి కేసులు పెడతారు? ప్రతి కేసులో ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, 17 నెలలకు 16 నెలలుగా చూస్తూ ఉన్నాను. ఏ కేసు పెట్టినా మమ్మల్ని బలి చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఆ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మమ్మల్ని లోపల పెట్టి, అంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, అది అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ పైన ఒకటి ఆయుధం ఏమంటే వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారని ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళని లోపల పెడుతున్నారు. కనీసం 100 రోజులను లోపల ఉండాల. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో మీ ద్వారా మీరైనా ఎంత ఇక్కడ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి, కమ్యూనిటీ అని లేకుండా అందరూ ఇతరు చంద్రబాబు వస్తే మాకు బ్రహ్మాండం చేస్తారు. విశ్వసనీయత అనేది మామూలుగా రాజకీయ నాయకులకు విశ్వసత లేదనుకున్నారు. ఇన్ని పథకాలు వేసినా కానీ మరి ప్రజలు ఎందుకు ఈ విధంగా పోగొట్టుకున్నారో అర్థం కల. అన్నిటికన్నా కూడా విద్య, మీకంత హెల్త్కి సంబంధించిన డెసిషన్ చాలా ఘోరంగా ఉంది. కనీసం పేదవాడు కార్పొరేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్కి డబ్బులు కట్టి సీటు తెచ్చుకోలేరు. అటువంటి కాలేజీలను కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. పెద్ద మేధావులంతా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మేధావులు ఎడ్యుకేషన్ అమ్మొద్దండి, పేదవాళ్ళ కోసం ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, మైనార్టీలే కదా, పేదవాళ్ళందరూ కూడా డబ్బు ఇచ్చి కొనుక్కోలేరు, విద్యను కొనే కార్యక్రమాలు చేయొద్దని పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్తున్నారు. దాన్ని కూడా తీసుకోండి. మీకు లాస్ట్లో ఒకటి చెప్తున్నాను, నా మైండ్ మీకు బాగా తెలుసు. నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేసా, సమితి అధ్యక్షుడిగా పనిచేసినాను. దయచేసి మీరు వేరే రకంగా, అంటే కొంతమంది కేవలం ఏదో సపోర్ట్గా మాట్లాడేది కాదు. మా నియోజకవర్గం పొద్దు పేపర్లో వస్తూ ఉండేది, ఒక అడవి లేదు, ఎవరో శ్రావణ్ అంట, తమిళనాడు అంట, ఎస్ఐ అక్కడున్న ఎస్ఐని ఎంఆర్ఓని బెదిరించి మూటాముళ్ళు కట్టుకోండి మిమ్మల్ని ట్రాన్స్ఫర్, ఒక్క అడవైనా బాగుంది, పిల్లికి పిచ్చం పెట్టలేడని ఎవరో ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇటువంటి దోపిడీ చేస్తే పిల్లికి కాదు సింహానికి కూడా మనం భిక్షం పెట్టచ్చు. సర్వీస్ చేసేదానికి రావాలి కానీ కొండలు లేదు. మరి పాల సముద్రంలో అట్నే గుడికి పోతున్నారు. కలెక్టర్కి నిన్నైతే ట్రిప్పర్లతో కూడా పాల సముద్రంలో వచ్చి ఇచ్చినారు. కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను మాట్లాడతాను పొండి అంటారు. మరి ఎస్పీ గారు అయితే నేను ఉండాను, మీకు భయం లేదంటాను. ఈ దోపిడీని అరికట్టేది ఎవరో చంద్రబాబు నాయుడికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. మా పైన ఎన్ని ఎంక్వైరీలను పెట్టండి, ఎంతమంది అరెస్ట్ చేయండి. దయచేసి రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉండే ఈ పాల సముద్రం పైన ఎస్ఆర్ పురం దగ్గర ఈ ట్రాక్టర్లు, ఈ ట్రిప్పర్లు, ఈ మట్టి ఇసుక తోలుతుంటారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి నిలదీయండి, నిజానిజాలు బయట పెట్టండి. ప్రజల కోసం పనిచేయాల్సిందిగా నేను గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాను.
కావాలంటే దయచేసి పొండి. మన నియోజకవర్గం నుంచి రౌడీలు లేదు, తమిళనాడు నుంచి రౌడీలు వస్తున్నారు. ఎవరో సరవణ్ అంటే ఇప్పుడు పేపర్లో చూసిన ఆ సరవణ్ వచ్చి ఎంఆర్ఓని ఎండిఓని ఎస్ఐ అమ్మూటమ్ములు కట్టుకోండి, ఇది మా ప్రభుత్వం అంటే సరవణ్ యా ఊరు? తమిళనాడు వారికి కిడేం పని? అక్కడ దోపిడీ చేస్తుంటే కేసులు భయపడి పాపం ఎవరు కూడా ధైర్యంగా పోవట్లే. మీరందరూ దయచేసి మీకు కావాలంటే కార్లు ఇస్తాను, ఒక్క పాలసందరిని ఎంక్వైరీ చేయండి. ఒక గుట్టన ఉండదేమో, ఒక అడివేన ఉండదేమో, ఒక ఇసుక ఉండదేమో. మీరేమంటారో మీ ప్రభుత్వంలో కూడా జరిగింది కదా అని కొంతమంది క్వశ్చన్లు వేస్తారు. మరి ఇంత దోపిడీ జరిగింది నేను ఎక్కడ చూడలేదు. అందులో నా వరకు మీకు అందరికీ కూడా తెలుసు నా మైండ్. ఇట్లాంటి దోపిడీ మా వాళ్ళు కూడా ఎవరైనా చేస్తుంటే కూడా నా దృష్టికి వస్తే ఖండించుంటానే కానీ నేను ఖండించుకుంటూ పోలేదు. నేను చంద్రబాబుని విజ్ఞప్తి చేస్తున్నా, రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి నియోజకవర్గం కూడా ఈ దోపిడీ ఎక్కువ అవుతున్నది. దానిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఏంటి? ఎందుకంటే మేము డబ్బు పెట్టినాము, మేము డబ్బు ఇచ్చి సీట్ తెచ్చుకున్నాము, మేము డబ్బులు ఇచ్చినాము. మరి ఇంకొక గౌరవం అంటే ఏమంటే నేను మాట్లాడితే నువ్వు పిల్లికి పిచ్చి పెట్టలేను. నేను ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినానో, ఏ విధంగా డెవలప్ చేశానో మా నియోజకవర్గంలో అందరికీ తెలుసు. అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే దాన్ని మీరు కూడా సక్రంగా పెట్టి నన్ను టీవీలో నారాయణ స్వామి పిల్లికి పిచ్చం పెట్టాడు. నేను ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినా దానికి చెప్పరు. కాంట్రాక్టుల దగ్గర ఏమైనా డబ్బు తీసుకుని దానికి రారు. నేను ఏం డెవలప్ చేసినా దానికి రాదు. ఎన్ని హై స్కూల్ పెట్టినా దానికి చెప్పరు. ఎన్ని డిగ్రీ కాలేజ్ పెట్టినా దానికి చెప్పరు. నారాయణ స్వామి పిల్లికి పిచ్చం పెట్టరు. దోపిడీ చేస్తే పిల్లికి అదే స్వామి సింహానికి కూడా పిచ్చం పెట్టచ్చు. దోపిడీ అనే దాన్ని అరికట్టండి. కేవలం ఎట్లా దోపిడీ జరుగుతున్నదో మీరు ఒక్క తూరి పాలసంద్రం పోయిరండి. నేను చెప్పింది అబద్ధాలు అయితే మీకే నేను తల వంచి నమస్కరిస్తా. మీరు ఏం పనిష్మెంట్ ఇస్తే తీసుకుంటారు. రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లో డాక్టర్ అంబేద్కర్ గారు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లో కేవలం కాన్స్టిట్యున్సీ కూడా సెపరేట్ చేసి ఆ రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళని ఎన్నుకోమన్నారు. ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ వాళ్ళే ఓటేయమన్నారు. ఇది అట్ట కాదు, జనరల్ లో మాకు రిజర్వేషన్ పెట్టినారు. దీనికి రకరకాలుగా డబ్బు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా కొంత ఈల్డ్ అవ్వాల్సి వస్తుంది. ఏ పార్టీ అయినా మేము ఇండివిజువల్ గా పరిగెత్తిపోలేము, పరిగెత్తి చేయలేము. కాబట్టి నేను ఈ పొద్దు నాకు ఎస్సీలంతా బాయ్కట్ చేసినట్టు వచ్చింది. ఎక్కడ వినాయక చవితిలో దేవుడిని ఎత్తుకుని పోతే కూడా ఆవిడ కొట్టి బాయ్కట్ చేసినారని వస్తున్నది. ఈ రిజర్వేషన్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏమైనా నోరు తెరుస్తున్నారా? ఒకవేళ మేము తెరిస్తే ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటున్నారు. కాబట్టి రిజర్వ్ కాన్స్టిట్యున్సీని దయచేసి ఇది అంటరాని కాన్స్టిట్యున్సీగా తీసుకుంటున్నారు. కానీ దీంట్లో ఎంత నీతి నిజాయితీగా ఎంత గట్టిగా నిలబడి ఒక రూపాయికి ఆశపడకపోతే కూడా కేవలం విశ్వసనీయ అనేదని ప్రజలు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించలా. ప్రజలకి ఇంత వాళ్ళు అకౌంట్లో డబ్బులు పెడితే కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ రోజు కూడా నేను మీకు అకౌంట్లో డబ్బు వేసినా, మీకు అన్నీ ఇచ్చినా, నాకు ఏది చేయలేదు మీరు అని ఎక్కడ మాట్లాడలేదు. అది ఆయన విజ్ఞతకు ఉండే వ్యక్తి అయినా. ఇక్కడ అట్ట కాదు, నా రోడ్డు పైన మీరు రావద్దండి. మరి ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎస్పీలతో కూడా కలెక్టర్తో కూడా పాప కలెక్టర్ రాసిస్తే కూడా అక్కడికి పోతే కిందికి పోతే స్పందన రాసిస్తే అక్కడికి పోతే మీరు ఆ పార్టీ, మీరు ఏ పార్టీకి ఓటేసినారు? ఏంది ఇది? పార్టీలకు ఓటేసేది పరిపాలించేది మంచిగా పరిపాలించి ప్రజల దగ్గర మన్నను తెచ్చుకుంటుంది. మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి విశ్వసనీయత అనేది రైతులకు ఒక్కొక్క ఎమ్మెల్యే నీకు తెలుసు, మ్యాజిస్ట్రేట్కి తెలుసు, ఆ ఎమ్మెల్యేలకు తెలుసు, జడ్జిలకు తెలుసు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు తెలుసు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత డబ్బు ఖర్చు పెడితే వాడు ఎమ్మెల్యే అవుతాడో మీరు ఒక తూరి ఆలోచించండి. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత డబ్బు పెడుతున్నాడో వాడు బిజినెస్ చేసేదానికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ప్రజలు కూడా మీ యొక్క సదుపాయాలకి మీ బిడ్డల ఎడ్యుకేషన్ కోసం అమ్మ ఒడి దగ్గర నుంచి మీకు డ్వాక్రా లోన్ల వరకు తోసారు, అన్ని చేశారు. ప్రజలకి విశ్వసనీయత అనేది నేను గట్టిగా చెప్పలా. ప్రజలు కూడా ఎందుకో ఈ తూరి ఇంకా సూపర్ సిట్ వస్తుంది, మాకు ఇంకా బాగుపడుతుంది, మాకు డిగ్రీ కాలేజీలు ఇస్తారు, మాకు ఎంబీబీఎస్లు కూడా మాకు ఫ్రీగా సీట్ వస్తుందని ఒక భ్రమలో పడినారు. కాబట్టి వాళ్ళు ఏందో చదువు లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, మరి మీకు అన్నిటికన్నా తెలిసి భూమి లేనివాడు, ఆకిలితో ఉండేవాడు ఆ రోజు ఏం చేస్తారు దానికి కొంత ఈల్డ్ అయిపోతున్నారు. ఈ రోజు కులం పైన, మతం పైన, పార్టీ పైన ఓటు అడుగుతున్నారు. ఇది పోతే మనకు స్వతంత్రం వచ్చి కూడా వేస్ట్ అని నేను గట్టిగా రైతాంగం విపరీతమైన నష్టాల్లో ఉంది. కారణం ఏమంటే రైతు కష్టపడి పండించిన పంటకు ఎక్కడ కానీ ఏ పంటకు కానీ గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చూస్తే వరదల్లో కుళ్ళిపోయిన ధాన్యాన్ని కూడా ఆనాడు ప్రభుత్వం కొంటే ఈ రోజు నాణ్యమైన ధాన్యాన్ని కొనడానికి కూడా రైతాంగం దగ్గర ప్రభుత్వం సిద్ధంగా లేదు.
అదేవిధంగా మిర్చి రైతులు నడి రోడ్ల మీద తీసుకొచ్చి పోసి ఈరోజు బ్యాంకుల్లో బయట వడ్డీలు తీసుకొచ్చిన వడ్డీలు కూడా పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా లేకుండా పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా పొగాకు రైతులు, అదేవిధంగా కోకో రైతులు, అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి అయితే మామిడి రైతులు మామిడికాయ పండించాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపి ఫ్యాక్టరీలకు దింపితే ఇంతవరకు పేమెంట్ రాలేదు. ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్ధం వంతు కూడా ఈ పార్టీకి ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేరలేదు. ఇట్లా అనేక విధంగా రైతాంగం కుంగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరత వచ్చి యూరియాని మొత్తం బ్లాక్ లో పచ్చమూకులు తరలించుకొని పోయి బ్లాక్ లో విక్రయిస్తా ఉంటే ఈ రోజు రైతాంగం మొత్తం నడి రోడ్డున ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఈ యూరియా బ్లాక్ లో అమ్మేది కట్టడి చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, కోరుకుంటున్నాం. రాష్ట్రంలో రైతులకు పడుతున్నటువంటి కష్టాలు, అలాగే వారికి ఉన్నటువంటి యూరియా కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి వారికి న్యాయం చేయాలి, వారిని మేము ఆదుకోవాలి, వారి వెన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రమంతా కూడా మరి ఆర్డీఓ ఆఫీసులో రైతులకు యూరియా సకాలంలో అందించాలని మేము రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 15 నెలల పీరియడ్లో రాష్ట్రంలో ఏ వర్గమైనా ఎక్కువగా కష్టపడింది ఏంటంటే అది రైతు వర్గమే. రైతు అనే వ్యక్తి ఈరోజు అందరికీ అన్నం పెట్టే రాజుగా మనం అంటాం. కానీ అటువంటి రైతు ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసాడు. కాంప్లెక్స్ ఎదురు క్యూలు కట్టి ఈరోజు దుక్కిద్దనకుండా కేవలం ఎరువుల కోసం అని చెప్పి, యూరియా కోసం అని చెప్పి ఈరోజు అన్ని చోట్ల కూడా ఆర్బికల్ చుట్టూ కానివ్వండి, ఆఫీస్ చుట్టూ కానీ యూరియా ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడ క్యూలు కట్టి నించున్న పరిస్థితి. పోనీ తీరా నించున్నా కూడా ఈరోజు ఒక బస్తా కన్నా ఎక్కువ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రము దుస్థితికి దిగజారిపోయింది. రైతు అనే వ్యక్తిని మొదటి నుంచి కూడా చంద్రబాబు పరిపాలనలో వారిని నీరుగార్చే కార్యక్రమాలు చేస్తుంటారు. రైతులకు ఏ రోజు కూడా మద్దతు ఇచ్చినట్టుగా చూడలేదు. వ్యవసాయం దండగా అని ఆయన మరొకసారి నిరూపించుకునే విధంగా ఈరోజు ఆయన పరిపాలన ఉంది. విత్తనాలు లేవు, మరి యూరియా ఇవ్వడం లేదు, వారికి మద్దతు ధర ఇవ్వడం లేదు, ఈ క్రాప్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఏ విధంగా చూస్తే కూడా మరి రైతుని పట్టించుకోకుండా కేవలం సంపాదించుకోవడం మార్గంగా మాత్రమే ఆలోచిస్తూ అనుభవిస్తున్నారు. వాళ్ళు ఒక దౌర్జన్యాలు అవినీతి వల్ల ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నారు. మునుపెప్పుడు లేని విధంగా క్యూ సిస్టమ్ రైతులకి ప్రాపర్ ఎరువులు కూడా ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. అదే కాకుండా ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క రైతుకి కూడా మేము భరోసాగా ఉంటాము మామిడికాయ రైతులకి అని చెప్పి మొన్న జగనన్న వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు భరోసా ఇచ్చారు. కానీ అది ఇంతవరకు ఎవరు నెరవేర్చలేదు. వీళ్ళకి ఎంతసేపు అయినా దౌర్జన్యాలు, దోపిళ్లు, అరాచకాలు, వీళ్ళ యొక్క స్వార్థం కోసము పేద రైతులను శాతం వాళ్ళు వదలడం లేదు. అదేలాగా మనం అందరం చూసినట్లయితే రైతు ఆపద్బాంధుడైన రాజన్న గారి బిడ్డ అయిన జగనన్న గారి ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క రైతుకి ముందుగా నిలబడి ఆర్బీకే ద్వారా రైతు భరోసా కేంద్రాలలో అన్న ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి ఎంతెంత ఎరువులు కావాలో అని ప్రాపర్ గా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ల్యాండ్ ఉండి ప్రాపర్ సప్లై వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అన్నా కూడా వీళ్ళ యొక్క అవినీతి అరాచకాల వల్ల రైతులకి ఏమాత్రం అందకుండా వాళ్ళనందరినీ మోసం చేస్తున్నారు. ఇదే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రైతుల కన్నా మీరు ఆదరించండి. విద్యకి ఎట్లా మీరు ఆదరించలేదు, చదువుకునే పిల్లలకి మీరు అన్యాయం చేస్తున్నారు, ప్రైవేట్ కాలేజెస్ చేస్తున్నారు, ప్రతి చోట అన్యాయమే చేస్తున్నారు. అదేలాగా రైతులకు కూడా అన్యాయం చేస్తున్నారు. మనం ఈ రోజు తిండి తింటున్నామంటే దానికి కారణం ఒక రైతు. ఆ రైతు పడే కష్టాన్ని మనసులో పెట్టుకొని రైతులకి సపోర్ట్ గా ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ ఎరువుని సప్లై రైతుల కోసం రైతుల ఇబ్బందిని ప్రజలకు తెలియడానికి రైతులకు తెలియజేసేందుకు వస్తున్నాము. కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా బాగా ఆలోచించుకొని రైతులకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మీరు కూడా సహకరించాల్సిందిగా ఆర్డీఓ గారికి. ఎందుకంటే ఆర్డీఓ గారి గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం మాట్లాడినా వాళ్ళ పరిస్థితి వేరే, మనం చెప్పాల్సిందే, వాళ్ళు రిపోర్ట్ రాసి పంపించాల్సిందే.